ఒకటే డైలాగ్, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. ఇప్పుడు చెప్పండి, రోగాలు కలిగిన వాళ్ళు చెప్పండి, ఇంకా అభివృద్ధి చెందిద్దా తగ్గిద్దా? అభివృద్ధి చెందిద్దా? పెట్టులో పెడతారా లేకపోతే లైన్లోకి వస్తావా? తగ్గిద్దా తగ్గదా? చెప్పు. తగ్గిద్ది అన్నోళ్ళు డౌట్ లేదుగా, తగ్గిద్ది అంతే, తగ్గిద్ది అంతే. మరి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, లేదా డాక్టర్ ఏమంటారు రిపోర్ట్ ఇచ్చాడు, నీకు తగ్గదని చెప్పేశాడు అనుకో, ఇప్పుడు దాన్ని ఏమి నమ్ముతావు? క్యాన్సరే అనుకో, ఏం చెబుతావు? క్యాన్సర్ అంటే ఇంకా క్యాన్సిలే. క్యాన్సర్ అయినా కూడా ఆయన స్వస్థపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. తగ్గిద్దే ఎలాగైనా చేస్తాడు ఆయన. ఎందుకు ఆయన చేస్తాడు అని నువ్వు పలుకుతా ఉన్నావు అనుకో, అప్పుడు ఏసై డైలాగ్ ఏంటో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. అట్ట కాకుండా తగ్గదు. ఏందో శరీరంలో మార్పు వస్తుంది, ఏందో తేడాగానే ఉంది, ఏందో బాగానే ఫోర్త్ స్టేజ్ అంటే గ్యారెంటీ లేదంట, కష్టమేనంట అన్నావు అనుకో, అప్పుడు ఏసై డైలాగ్ ఏంది? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును గాక. అంటే పెందలాడి పెట్టికి సిద్ధమవు. మరి మనం పెట్టే కదా పెట్టేది, అందుకని అన్యులైతేనే పెందలాడి పాడికి సిద్ధమవు అని. చీచే, పాడలేదు గీడలేదు, నేను బ్రతుకుతాను. నేనైతే చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరించేదను. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగా.